నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. డిఫరెంట్ సబ్జెక్ట్స్. అసలు స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్తో స్టార్ట్ చేసాము, హిస్టరీ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ డిస్కస్ చేసుకున్నాము, తర్వాత టైప్స్ ఆఫ్ కెమెరాస్లో ఉండే పార్ట్స్, లైటింగ్ ఏంటి, 3 పాయింట్ లైటింగ్ ఏంటి, 4 పాయింట్ లైటింగ్ ఏంటి, 5 పాయింట్ లైటింగ్ ఏంటి, పర్పస్ ఆఫ్ లైటింగ్ ఏంటి, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని ప్రొడక్షన్ స్టేజ్లోకి వచ్చాం. ప్రొడక్షన్ స్టేజ్లో కూడా సినిమాటోగ్రాఫర్ ఇన్వాల్వ్మెంట్ ఈ ప్రొడక్షన్ స్టేజ్లో ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటుంది, అసలు సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటారు, సినిమాటోగ్రాఫర్ అంటే ఏంటి, గ్రాఫర్ అంటే ఏంటి, ఏవే డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు ఎవరెవరు ఏమేమి పనులు చేయాలి, ప్రతిరోజు ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ జరిగేటప్పుడు ఎట్లా చేయాలి, ఇట్లా ప్రతిదీ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మాడ్యూల్లో మనం ఈ ప్రాసెస్ ఆఫ్ షూటింగ్లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది సినిమాటోగ్రాఫర్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనం ప్రొడ్యూసర్ తాలూకు ప్రతి రూపాయిని మన సొంత రూపాయినన్నా ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ ప్రొడ్యూసర్ డబ్బులను ఖర్చు పెట్టుకోకూడదు, వేస్ట్ చేయకూడదు అనే నియమం డైరెక్టర్ పెట్టుకోవాలి. అప్పుడు సినిమా అవుట్పుట్ పర్ఫెక్ట్గా మనం అనుకున్న బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్లో బయటకు వస్తుంది. సో అందుకని ఆది సినిమాలో 5 కెమెరాలు యూజ్ చేశారు, 5 యాంగిల్స్ నుంచి. మరి ఎట్లా 5 బాగా వస్తే 5 వాడారు. ఇక్కడి నుంచి ట్రాక్టర్ పైకి లేసే దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక కెమెరా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకో కెమెరా, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇంకో కెమెరా, అక్కడి నుంచి పైకి వెళ్ళేసరికి ఇంకో కెమెరా, ఇట్లా రకరకాల యాంగిల్స్ నుంచి ఆ కెమెరాని తీసి అది మొత్తం కింద పడేదాకా దాన్ని ఒక 13-14 షార్ట్స్గా డివైడ్ చేసి మల్టిపుల్ యాంగిల్స్ని కంటిన్యూగా వరుసగా పెట్టుకొని మనకి చూపించారు. మనం థ్రిల్ ఫీల్ అవుతాం. ఆ ట్రాక్టర్ పైకి ఎగిరి పడేది ఫస్ట్ టైం. జనరల్గా చెప్పాలంటే ఆది కేశవరెడ్డి వాడి ఇంటికి పోయినప్పుడు వాడేంటి, ఆది కేశవరెడ్డి స్థాయి ఏంటి, ఆది కేశవరెడ్డి స్టైల్ ఏంటి అనేది ప్రేక్షకులకి ఒక ఊపుతోటి చూపించిన ఫస్ట్ సీన్ అది. కాబట్టి తొడగొట్టగా లేసి ఢామ్ అని ట్రాక్టర్లు పడతాయి, జల్లుమంటది ప్రేక్షకులకి. అది ఇంపార్టెంట్ షాటు. ఒకసారి చేసేసి కెమెరా పెడితే అది మిస్ అవ్వచ్చు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము షార్ట్ ఫిలిం కోసం ఈ బాంబ్ బ్లాస్ట్ది ప్లాన్ చేసుకున్నాం. ఏమైంది, మేము కెమెరా పెట్టుకున్నాము, బాంబ్ బ్లాస్ట్ చేసాము, పొగ పైకి వెళ్ళిపోయింది. మేము షూట్ చేసే లోపల పొగ వెళ్ళిపోయింది. 10 సార్లు చేస్తే ఒక లాంగ్ షాట్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఒకసారి ఇంకా లాంగ్ షాట్లో కొద్దిగా కనపడింది, ఎందుకంటే అది జప్మని వెళ్ళిపోతుంది, బాంబు పేలగానే పైకి వెళ్ళిపోద్ది. అది ఎక్స్పీరియన్స్ ఉండి మేము అప్పటికి కొత్త, ఎంత స్పీడ్తో వెళ్తుందో తెలియదు, ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలో తెలియదు, ప్రయోగం చేసుకుంటూ పోయాము. మేము తీద్దాం అనుకునేసరికి అది మేము ఆన్ చేసి పెట్టిన కెమెరా అది కనబడే లోపల వెళ్ళిపోయేది. అప్పటికి మనం ఇప్పుడున్న అల్ట్రా మోషన్ కెమెరాస్ లేవు, అల్ట్రా స్పీడ్ లెన్సెస్ లేవు, అల్ట్రా స్పీడ్ షటల్స్ లేవు, అప్పుడు నార్మల్ కెమెరాలు. అందుకని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది కొన్నిటిని. అది ఒక కెమెరాతో తీయడానికి ప్రయత్నం చేస్తే వర్కౌట్ కావు. అందుకని ఏం చేస్తాము, మల్టిపుల్ కెమెరాలు పెట్టుకుంటాము, మల్టిపుల్ డిస్టెన్స్లో పెట్టుకుంటాము, రకరకాల షార్ట్స్ని పెట్టుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాము. అట్లాంటప్పుడు 5 కెమెరామెన్లు ఉంటారు. 5 పర్ఫెక్ట్గా ఆపరేట్ చేసుకుంటూ కూర్చోవాలి, తేడా రాకుండా చూసుకోవాలి. 5 అసిస్టెంట్లు ఉంటారు, ఆపరేటివ్స్ ఉంటారు, ఫోకస్ పుల్లర్స్ ఉంటారు, అందరు ఉంటారు. ఒకటే రోజు కాబట్టి భరిస్తాం. మొత్తం సినిమా అంతా అట్లా చేయలేము. ఒకరోజు ఒక షాట్కు పర్టికులర్, అంటే మనం అనుకున్నట్టు అది ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేయలేము అనుకున్న షాట్స్ని, మనం రిస్కీ షాట్స్ని మనం అలా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటప్పుడు మోర్ దెన్ 1 టీమ్ సినిమాటోగ్రఫీ టీం పనిచేస్తుంది. సో సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఆపరేటివ్ కెమెరామెన్, అసిస్టెంట్ కెమెరామెన్, ఫోకస్ పుల్లర్, కెమెరా అసిస్టెంట్, వీళ్ళు జనరల్గా మినిమం క్రూ. దాని తర్వాత గ్రాఫర్ కాకుండా ఎలక్ట్రీషియన్సు, కటర్ బాయ్సు, మన మిగతా లైటింగ్ బాయ్సు, వీళ్ళందరూ టీం. ఈ మొత్తం కలిపితే సినిమాటోగ్రఫీ టీం. వీళ్ళతోటి మనము సెట్లో ఏం చేయించుకోవాలి, ఎట్లా చేయించుకోవాలి అనేది లాస్ట్లో మాట్లాడుకుంటాం. ముందు అసలు మనము సినిమాటోగ్రఫీలో ఉండే బేసిక్ ఎలిమెంట్స్ ఏమేంటి వాటి గురించి ఈ మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అసలు సినిమాటోగ్రఫీ ఒక కెమెరాతో ఒక ఈవెంట్ని మనం క్యాప్చర్ చేస్తే, ఒక యాక్టింగ్ పీస్ కావచ్చు, ఎనీథింగ్ మనం క్యాప్చర్ చేస్తే దాన్ని మనం సినిమాటోగ్రఫీ అంటున్నాం. దీన్ని తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం అన్నిటికంటే ముందు డిస్కస్ చేసుకోవాల్సింది షార్ట్ డివిజన్. షార్ట్ డివిజన్ అంటే మళ్ళీ రకరకాల డౌట్లు.
షాట్ అంటే ఏంటి, టేక్ అంటే ఏంటి, ఇవి టెక్నికల్ టర్మినాలజీ తెలియకపోతే మనము సెట్లో వర్క్ చేసేటప్పుడు అందరి ముందు చులకనైపోతాం. ఒక డైరెక్టర్ నిజంగా చెప్పాలంటే డైరెక్టర్కి నాలెడ్జ్ తక్కువ ఉంటే ప్రతి వాళ్ళు ఆడుకోవడానికి ట్రై చేస్తారు. యు ఆర్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. సో మనం దానికి సంబంధించిన మినిమం బేసిక్స్ తెలుసుకోకుండా మనం సెట్లోకి వెళ్ళకూడదు. ఫస్ట్ ది కెమెరా డిస్టెన్స్, అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ది కెమెరా అండ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే యాక్టర్ లేదా సెట్, షాట్ని బట్టి మారిపోతుంది. కెమెరాకి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కెమెరా డిస్టెన్స్ అంటాము. దీన్ని బట్టి షాట్ మారుతుంది. అంటే ఆబ్జెక్ట్ కనపడే సైజు కానీ ఆబ్జెక్ట్ కనపడే ఏరియా కానీ మారిపోతాయి. దీన్ని మనం షాట్ డివిజన్ అని అంటుంటాం జనరల్గా. షాట్ అంటే ఏంటి, స్క్రిప్టులో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నేను ఒకసారి అన్ఇంటరప్టెడ్ క్యాప్చరింగ్ అంటాం. షాట్ అంటే ఇంటరప్షన్ లేకుండా మనం ఏదైతే ఒక పీస్ని క్యాప్చర్ చేస్తామో దాన్ని పేపర్ మీద పెట్టుకుంటే షాట్ అంటాము, కెమెరాలో తీస్తే షాట్ అంటాము, కెమెరాలో క్యాప్చర్ చేసే ప్రాసెస్ని టేకింగ్ అంటాం. షాటు టేకు 2 పదాలు వాడుతున్నాం. టేక్ అనేది మల్టిపుల్ టైమ్స్ కెమెరాలో క్యాప్చర్ చేసే ప్రాసెస్. టేక్ 1, టేక్ 2, టేక్ 3, టేక్ 4 అంటే ఎన్నిసార్లు మనం దాన్ని తీసుకుంటున్నాం అనేది టేకు. అది పేపర్ మీద కానీ లేదా కెమెరాలోకి వచ్చేసినప్పుడు కానీ దాన్ని మనం షాట్ అంటాం. అంటే పేపర్ మీద హీరో నడుచుకుంటూ వెళ్తున్నాడు, అక్కడ వెళ్ళి కూర్చున్నాడు, ఇది నేను ఒక షాట్లో తీద్దామనుకున్నా. కెమెరా పెట్టుకుంటే హీరో నడుచుకుంటే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, అయిపోయింది. దీన్ని నేను 10 షాట్లలో తీయచ్చు, 20 షాట్లలో తీయచ్చు, రకరకాలుగా తీయచ్చు, క్లోజ్లో తీయచ్చు, లాంగ్లో తీయచ్చు, మిడ్ లాంగ్లో తీయచ్చు, రకరకాలుగా తీయచ్చు. ఎలా తీయాలి అనేది డిసైడ్ చేసుకోవడాన్నే షాట్ డివిజన్ అంటున్నాము. స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ గురించి మనం మాట్లాడుకున్నాం. స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ అనేది 2 రకాలుగా చేసుకుంటాము. ఒకటి ఫర్ ది పర్పస్ ఆఫ్ షూటింగ్, రెండోది ఫర్ ది పర్పస్ ఆఫ్ అరేంజ్మెంట్స్. నిన్న మనం మాట్లాడుకున్నాం స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ గురించి ఒక మాడ్యూల్లో. స్కెడ్యూల్ను బట్టి స్కెడ్యూల్ స్క్రిప్టు, తర్వాత లొకేషన్ స్క్రిప్టు, డే స్క్రిప్టు, షూటింగ్ స్క్రిప్టు అని 4 రకాలుగా డివిజన్ చేసుకుంటాము అని మనం మాట్లాడుకున్నాం. అది ఒక టైప్ ఆఫ్ డివిజన్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇంకొక టైప్ ఆఫ్ డివిజను. అంటే స్క్రిప్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నేను అన్ఇంటరప్టెడ్గా క్యాప్చర్ చేద్దామనుకుంటున్నాను అని ఏదైతే డిసైడ్ చేసుకుంటానో ఆ ముక్కలు చేసుకోవడాన్ని మనం స్క్రిప్ట్ డివిజన్ అంటాము, షార్ట్ డివిజన్ అంటాము. ఈ షార్ట్ డివిజన్ అనేది దేన్ని బేస్ చేసుకొని చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి? ఒక సినిమాటోగ్రాఫర్ లేదా ఒక డైరెక్టర్గా నేను ఆ ఆబ్జెక్ట్ని ఎలా చూపించాలి, ఇది నాకు తెలిస్తే నేను చేసే ప్రాసెస్ మారిపోతుంది. జనరల్గా డిస్టెన్స్ 3 రకాలుగా ఉంటుంది. 1 క్లోజ్డ్ గ్రూప్, 2 మీడియం గ్రూప్, 3 లాంగ్ గ్రూప్. అంటే కెమెరాని ఆబ్జెక్ట్కి దగ్గరగా పెట్టి క్లోజ్డ్ డిస్టెన్స్లో పెట్టి తీసేవన్నీ క్లోజ్డ్ గ్రూప్స్, ఒక మీడియం డిస్టెన్స్లో పెట్టి తీసేవన్నీ మీడియం గ్రూప్స్, లాంగ్ అంటే ఎక్కువ డిస్టెన్స్లో పెట్టి తీసేవన్నీ లాంగ్ గ్రూప్స్. ఇవి బేసిక్ డివిజన్ ఆఫ్ షార్ట్ డివిజన్. అంటే ఒక 3 రకాల షార్ట్స్ని మనం ఫిక్స్ చేసుకుంటాం. ఈ 3 మళ్ళీ సబ్ డివిజన్స్ మన అవకాశం కోసం, అవసరం కోసం, మనం ఏది చేస్తే ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాము దానికోసం మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి. ఈ క్లోజ్ గ్రూప్లో కొన్ని డివిజన్స్ ఉంటాయి, మీడియం గ్రూప్లో కొన్ని డివిజన్స్ ఉంటాయి, మళ్ళీ లాంగ్ గ్రూప్లో కొన్ని డివిజన్స్ ఉంటాయి. క్లోజ్ గ్రూప్లో అన్నిటికంటే క్లోజెస్ట్ ఏరియా, దీన్ని మనము బిగ్ క్లోజ్ లేదా ఎక్స్ట్రీమ్ క్లోజ్ అని 2 పదాలతో పిలుస్తాం. బిగ్ క్లోజ్ లేదా ఎక్స్ట్రీమ్ క్లోజ్. మనకి యూనిట్ ఏంటి? ఒక షార్ట్ డివిజన్ ఇంత డిస్టెన్స్లో పెట్టచ్చు అనడానికి మనకి యూనిట్ ఏది, బేసిక్ యూనిట్ ఏంటి అనేది చాలామందికి కన్ఫ్యూజన్. దేన్ని బట్టి నేను ఇంత డిస్టెన్స్లో పెట్టాలి, ఇక్కడ పెట్టాలా, అక్కడ పెట్టాలా అనేది ఎట్లా పెడతాం, దేన్ని బట్టి పెడతాము? ఆబ్జెక్ట్ లేదా సబ్జెక్ట్ అంటే ఆర్టిస్టే మనకు యూనిటు. ఇప్పుడు నా తలకాయ కొంచెం ఇంత ఉంది, ఒక తలకాయ ఇంత పెద్దగా ఉంటుంది, ఒక తలకాయ చిన్నగా ఉంటుంది. చిన్నగా తలకాయ ఉన్న వాళ్ళది క్లోజ్ ఇంకా దగ్గరికి వస్తుంది, మీడియం ఉన్న వాళ్ళది కొంచెం దూరం పోద్ది. సేమ్ తలకాయే తీస్తున్నాను నేను,
ఇంత డిస్టెన్స్లో ఉండాలని రూల్ ఉండదు. ఆబ్జెక్ట్ తాలూకు సైజుని బట్టి ఇప్పుడు ప్రభాసు గారిని మనం లాంగ్ షాట్ తీయాలంటే ఒక డిస్టెన్స్లో పెడతాను, అల్లు అర్జున్నో లేకపోతే తారక్నో తీయాలంటే ఇంకో డిస్టెన్స్లో పెడతాను. ఎందుకని అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే తారక్ గారు కానీ 5'6" ఉంటారు. అదే ప్రభాస్ గారు వాళ్ళ దగ్గరికి పోతే ప్రభాస్ గారు కానీ గోపిచంద్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ 6 ఫీట్ హైటు. వాళ్ళని పెట్టాలంటే నేను ఇంకొక 7 ఇంచులో 8 ఇంచులో 10 ఇంచులో 12 ఇంచులో వెనక్కి వెళ్ళాలి. సేమ్ లాంగ్ షాట్ అంటే తల నుంచి కాళ్ళ దాకా, ఇది సూత్రం. కానీ డిస్టెన్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రభాస్ గారి లాంగ్ షాట్ వేరు, అల్లు అర్జునో లేకపోతే తారకో లేకపోతే రామో ఇట్లాంటి వాళ్ళ లాంగ్ షాట్ వేరు. ఎందుకని? వాళ్ళ సైజు, వాళ్ళ పర్సనాలిటీ వీటిని బట్టి మారిపోతాయి. అట్లాగే తలకాయ పెద్దగా ఉంటే క్లోజ్ షాట్కి, తలకాయ చిన్నగా ఉంటే క్లోజ్ షాట్కి మార్పులు జరుగుతాయి. అందుకని ఈ డిస్టెన్స్కి కొలమానం లేదు. మనకి యూనిట్ ఏంటి? ఆబ్జెక్టును మనం చూపించడమే ఇంపార్టెంటు. అట్లా క్లోజ్ అనేది తలని మాత్రమే లేదా ఒక పర్టికులర్ ఆర్గాన్ని మాత్రమే చూపించే ప్రాసెస్ని మనం క్లోజ్ షాట్స్ అంటున్నాం. దాంట్లో కూడా మళ్ళీ ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తే దాన్ని బిగ్ క్లోజ్ లేదా ఎక్స్ట్రీమ్ క్లోజ్ అంటున్నాం. ఉదాహరణకి ఒక కన్నే చూపిస్తాను, లేదా పెదవులే చూపిస్తాను, లేదా చెవ్వే చూపిస్తాను, లేదా ముక్కే చూపిస్తాను, ఒట్టి ఐబ్రోస్ చూపిస్తాను, లేదా ఒక ఉంగరం చూపిస్తాను. వీటిని మనం ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్స్ అంటున్నాం, లేదా బిగ్ క్లోజ్ షాట్స్ అంటున్నాము. ఎందుకు ఇది అంటే ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ది స్పెసిఫిక్ ఆర్గాన్. కళ్ళతో కన్ను కొట్టారు, లాంగ్ షాట్లో పెట్టి కన్ను కొడితే కన్ను కొట్టారో చూసారో కూడా తెలియదు మనకి. ఆ ఎక్స్ప్రెషన్ తాలూకు డీటెయిల్స్ కావాలి అనుకున్నప్పుడు నేను ఎక్స్ట్రీమ్ క్లోజ్కి వెళ్తా. జనరల్గా క్లోజ్ గ్రూప్స్ ఎప్పుడు పెడతాము? ఆబ్జెక్ట్ తాలూకు ఎక్స్ప్రెషన్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు క్లోజ్ గ్రూప్స్కి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు క్లోజ్ గ్రూపు. ఎక్స్ప్రెషన్స్ కావాలి, బ్యాక్గ్రౌండ్ కూడా కావాలి అనుకున్నప్పుడు మీడియం గ్రూపు. కాదు బ్యాక్గ్రౌండే ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్స్ కంటే కూడా అనుకున్నప్పుడు లాంగ్. ఇది బేసిక్ తెలిస్తే మిగతా అన్నీ తెలిసినట్టే. కేవలం ఎక్స్ప్రెషన్స్ క్లోజ్ గ్రూప్స్, ఎక్స్ప్రెషన్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎక్కడున్నారో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియాలంటే మీడియం గ్రూపు. ఎక్కడున్నారో తెలియాలి, వాళ్ళ యాక్టివిటీ ఏంటో తెలియాలి, అంతే తప్ప ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు లాంగ్ గ్రూప్స్. ఇది మనకి 3 తెలిస్తే మిగతా అన్నీ ఆటోమేటిక్గా దీంట్లోనే వస్తాయి. క్లోజ్ గ్రూప్స్లో ఆబ్జెక్ట్ని తీసేస్తే ఫ్రేమ్లో ఇంకేమీ ఉండదు. జస్ట్ ఇప్పుడు ఉదాహరణకి మనిషిని చూపించా, ఈ తలకాయ బ్లాక్ చేశాను అనుకోండి, చుట్టూ ఇంకేం లేదు. మీడియం గ్రూప్స్ దగ్గరకు వచ్చేసరికి ఆబ్జెక్ట్తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ అయి ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో ఎవరో నడుస్తున్నారు, లేదా చెట్టు ఉంది, లేదా ఇల్లు ఉంది, వాడు ఎక్కడున్నాడు, ఇవి తెలుస్తాయి. అదే లాంగ్ షాట్ అనుకోండి, ఫ్రేమ్లో ఒక ఆబ్జెక్ట్ ఒక పార్ట్, అవి వెనక కొండలా గుట్టలా అడవ్యా చెట్ల పుట్టలా ఇవన్నీ ఉంటాయి. వాడు ఎక్కడ పరిగెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అది ఇంపార్టెంట్. అంతేగాని వాడి ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్ కాదు. ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దాంట్లో కూడా క్లోజ్కి వెళ్ళొచ్చు. సో అట్లా ఈ 3 బేసిక్ గ్రూప్స్ని మనం పట్టుకుంటే దాంట్లో ఎక్స్ట్రీమ్ క్లోజ్ మరీ ఇంపార్టెంట్ టు ది ఎక్స్ప్రెషన్. ఆ పర్టికులర్ దాని తాలూకు ఎక్స్ప్రెషన్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఉదాహరణకి పాత సినిమాలలో సిల్క్ స్మిత గారి పెదవుల్ని అని ఇట్లా అనేది ఒక షాట్ పెట్టుకునేవాళ్ళు. కేవలం పెదవులే చూపిస్తున్నాం, ఇంకేం లేదు. ఆ అమ్మాయి పెదవుల్ని అలా పంటితో ఒకసారి కొరికేసి ఒక కవ్వింపు చర్య చేసింది. అది దర్శకుడుగా నేను చూపిద్దాం అనుకున్నాను. ఓ అమ్మాయి కన్ను కొట్టింది, అది ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాను. ఓ కంట్లో నలక పడింది, అది తీసుకోవడానికి ట్రై చేస్తుంది, అది చూపిద్దాం అనుకున్నాను. కోపంగా చూసింది, అది చూపిద్దాం అనుకున్నాను. చెవికి ఒక మంచి అద్భుతమైన జూకా పెట్టుకుంది, ఇది సినిమాలో చాలా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంటు, అది చూపిద్దాం అనుకున్నాను. ఓ ఉంగరము, హీరో ఉంగరం తొడిగాడు, ఆ ఉంగరం ఇతంది కాదు, ఎక్కడి నుంచో దొబ్బుకొచ్చాడు అని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాను. ఆ ఉంగరాన్ని హైలైట్ చేయాలనుకున్నాను. అందుకని ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ పెట్టుకుంటాను. ఇది అన్నిటికంటే ఫస్ట్ బేసిక్ క్లోజ్. దీని తర్వాత టైట్ క్లోజ్ షాట్ అంటాము. టైట్ క్లోజ్ షాట్ అంటే కరెక్ట్గా ఫోర్ హెడ్ నుంచి చిన్ను వరకు కేవలం తల మాత్రమే కనబడేటట్టుగా తీసుకుంటే టైట్ క్లోజ్ షాట్ అంటాం. అంటే చెయ్యి తీయాలనుకోండి, చెయ్యి మాత్రమే కనబడుతుంది, ఇంకేం కనబడవు. కాలు తీయాలనుకోండి, కాలు మాత్రమే కనబడుతుంది, ఇంకేం కనబడవు. ఇట్లాంటి వాటిని అంటే మనం ఏదైతే స్పెసిఫిక్ అనుకున్నామో ఆ పాయింట్ మాత్రమే కనబడుతూ మిగతాది ఏది కనబడకపోతే దాన్ని టైట్ క్లోజ్ అంటాము. జనరల్గా ఫేస్కే ఎక్కువ యూస్ చేస్తుంటాం. క్లోజప్ కానీ టైట్ క్లోజ్ కానీ బిగ్ క్లోజ్ కానీ పదాలు ఎక్కువ మన
ఫేస్కే యూస్ చేస్తాము. బట్ ఆబ్జెక్ట్ ఏదైతే మనం హైలైట్ చేయాలనుకుంటామో దానికి కూడా తీస్తాం. ఇప్పుడు చెయ్యి మొత్తం చూపిస్తున్నాం, ఉంగరం హైలైట్ కావాలి. చెయ్యి మొత్తం చూపిస్తే ఉంగరం హైలైట్ కాదు, ఉంగరాన్ని మాత్రమే చూపిస్తే ఉంగరం హైలైట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తున్నాను నేను, బిగ్ క్లోజ్కి వెళ్తాను. టైట్ క్లోజ్కి వెళ్తే ఉంగరం కూడా కనబడుతుంది కానీ అది హైలైట్ కాదు, చేతికి ఒక ఉంగరం ఉంది అనిపిస్తుంది. సో టైట్ క్లోజ్ కావాలా బిగ్ క్లోజ్ కావాలనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లోజ్ షాట్. తల దగ్గర నుండి షోల్డర్ లైన్ వరకు మనం తీసుకుంటే దాన్ని మనం క్లోజప్ లేదా క్లోజ్ షాట్ అని పిలుస్తాము. జనరల్గా రాసుకునేటప్పుడు సిఎస్ అని సియు అప్ అని రాసుకుంటారు. క్లోజ్ షాట్ అంటే కరెక్ట్గా మన షోల్డర్ లైన్ నుంచి తల ఇంతవరకు. అంటే దీన్ని హెడ్ రూము, నోస్ రూము, తర్వాత మూవ్ రూము ఇట్లాంటి కొన్ని మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకుంటాం. రూమ్ అంటే బ్రీతింగ్ స్పేస్, అంటే కరెక్ట్గా ఇట్లా గీత గీసినట్టుగా కాకుండా కొంచెం స్పేస్ వదిలిపెట్టి మనం షార్ట్స్ని పెట్టుకోవడాన్ని రూమింగ్ అంటాము. హెడ్ రూమ్ అంటే తలపైన కొంచెం స్పేస్, ఇంత స్పేస్ వదిలేస్తాం. అంటే పొరపాటుని ఇట్లా అన్నప్పుడు ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇలా అంటే ఇక్కడ కట్ అయిపోతుంది. అంత కూడా కట్ కాకూడదు నాకు అనుకున్నప్పుడు జస్ట్ ఆ స్పేస్ బ్రీతింగ్ స్పేస్ అంటాం. నోస్ రూమ్ అంటే ఆబ్జెక్ట్ ఇలా ముక్కు పెట్టాడు అనుకోండి, ఆ ముక్కు ముందు కొంచెం స్పేస్ వదిలేస్తాం. కరెక్ట్గా ఇట్లా గీత గీసినట్టు ఇక్కడికి కట్ చేయకుండా ఇక్కడికి పెట్టుకుంటాం. అట్లాగే మూవ్ రూమ్ అంటాం. అంటే నేను ఇటువైపు మూవ్ కావాలనుకోండి, ఫ్రేమ్ ఇంత దూరం పెట్టుకుంటాను, నేను ఇక్కడికి వెళ్ళేసరికి ఆ ఫ్రేమ్ అక్కడికి వెళ్తుంది, నేను ఇక్కడికి వెళ్ళేసరికి ఆ ఫ్రేమ్ ఇంకొంచెం వెళ్ళకి వెళ్తుంది. అంటే ఆబ్జెక్ట్ కదులుతున్న కొద్దీ ఫ్రేమ్ ఇలా 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 అవుతూ ఆ రూమ్ స్పేస్ బ్రీతింగ్ స్పేస్ని, అంటే సపక్కుమని ఫ్రేమ్లో నుంచి ఆబ్జెక్ట్ బయటికి వెళ్ళిపోకుండా జాగ్రత్తల కోసం ఈ రూమింగ్ని మనం పెట్టుకుంటాము. సో హెడ్ రూమ్, తర్వాత సైడ్స్కి కొంచెం స్పేస్ పెట్టుకొని షోల్డర్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని మనం పెట్టుకుంటే దీన్ని క్లోజ్ షాట్ అంటాము. ఒక మనిషి తాలూకు ఎక్స్ప్రెషన్స్, ఆ ఎమోషన్స్ హైలైట్ చేసుకోవడం కోసం మనం క్లోజ్ షాట్ పెట్టుకుంటాము. తర్వాత మిడ్ గ్రూప్కి క్లోజ్ గ్రూప్కి మధ్యలో ఇంకో షాట్ ఉంటుంది, దాన్ని మిడ్ క్లోజ్ షాట్ అంటాం. మీడియం క్లోజ్ షాట్ అంటే మన చెస్ట్ లైన్ వరకు, మన తల నుండి చెస్ట్ లైన్ వరకు ఇటువైపు కొంచెం ఇటువైపు కొంచెం, అంటే ఫ్రేమ్ ఇంత ఉంటుంది. అంటే ఒకసారి ఇట్లా కదిలినా ఇలా కదిలినా ప్రాబ్లం రాదు అనుకుంటే, అంటే ఎక్స్ప్రెషన్స్తో పాటు లైట్ మూమెంట్ కూడా ఉందనుకోండి, దానికోసం మనం మీడియం క్లోజ్ షాట్కి వెళ్తాం. అంటే కరెక్ట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటాం, చెస్ట్ లైన్ దాకా పెట్టుకుంటాం, అలాంటి దాన్ని మనం మీడియం క్లోజ్ షాట్ అంటాము. అంటే ఒక ఇద్దరు మనుషులు ఇరుగ్గా నిలబడడానికి సరిపోయేంత స్పేస్ ఉండేదాన్ని మనం మీడియం క్లోజ్ షాట్ అంటాము. అంటే ఇద్దరు ఇలా ఉంటే ఫ్రేమ్ నిండిపోతుంది. ఎదురుగా ఇద్దరు ఉండాలనుకోండి, ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, బాహుబలి సినిమాలో కత్తి తీసుకొని ఇట్లా ప్రభాస్ గారు రాణా గారి ముందర ఇట్లా గుచ్చుతారు, సగం ఫ్రేమ్లో ప్రభాస్ గారు మన రాణా గారు ఉన్నారు, ఇంకో సగం ఫ్రేమ్లోకి ప్రభాస్ గారు వచ్చారు, ఇద్దరి ఫేస్లు ఇలా ఇలా కనబడుతున్నాయి మనకి కెమెరా ఫ్రేమ్లో. ఇలాంటివి మీడియం క్లోజ్ షాట్స్ అంటాం. దీని తర్వాత మీడియం షాట్. మీడియం షాట్ అనేది మన కరెక్ట్గా వేస్ట్ లైన్ వరకు, ఒక నడుము లైన్ వరకు మనం పెట్టుకుంటాము. ఒక ముగ్గురు మనుషులు, ఇక్కడొకళ్ళు మధ్యలో ఒకళ్ళు, ముగ్గురు మనుషులు కంఫర్టబుల్గా నిలబడితే ఉండే స్పేస్ ఎంత ఉంటుందో అంతని మనం మీడియం షాట్ అంటాము. అంటే ఒక నడుము లైన్ వరకు పెట్టుకొని ఇంతవరకు సెట్ చేసుకొని ఫ్రేమ్లో ఒక ముగ్గురు నిలబడే షాటు. దీన్ని మనం సింగిల్ షాటు, సింగిల్ మీడియం షాటు, 2 షాటు, 3 షాట్ అని 3 రకాలుగా పిలుచుకుంటాం. 2 షాట్ అంటే ఇద్దరు ఉంటారు ఫ్రేమ్లో, 3 షాట్ అంటే ముగ్గురు ఉంటారు, మీడియం షాట్ అంటే ఒకళ్ళే ఉంటారు. ఈ ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ పెట్టాలంటే మరి నలుగురిని పెట్టుకోవచ్చు కదా. నలుగురిని పెట్టాలంటే ఐ హ్యావ్ టు గో ఫర్ మోర్ లాంగర్ షాట్. ఆ ఫ్రేమ్లో ముగ్గురు కంటే ఎక్కువ పట్టరు, అందుకని ముగ్గురినే పెట్టుకుంటాం. అందుకే 3 షాట్ ఈజ్ లాస్ట్ ఫర్ ది మీడియం షాట్. నెక్స్ట్ మీడియంకి లాంగ్కి మధ్యలో మిడ్ లాంగ్ షాట్ అంటాము. మీడియం లాంగ్ షాట్ నీ లైన్ వరకు తీసుకుంటాము, అంటే మోకాళ్ళ వరకు మనము ఫ్రేమ్ని తీసుకొని మనం పెట్టుకుంటే దాన్ని మనం మీడియం లాంగ్ షాట్ అంటాము. అంటే ఇటొక ఇద్దరు అంటే దాదాపుగా 5గురు మనుషులు కంఫర్టబుల్గా నిలబడితే ఎంత స్పేస్ ఉంటుందో అంత స్పేస్ తోటి మనకి మీడియం షాట్ వస్తుంది, మీడియం లాంగ్ షాట్ వస్తుంది. ఒక మనిషి కంఫర్టబుల్గా అటు ఇటు 2 అడుగులు నడుస్తూ మాట్లాడాలి అనుకున్న సిచ్యుయేషన్స్లో నేను మీడియం లాంగ్ షాట్కి వెళ్తాను. ఒక 5గురు నిలబడాలి,
ఫోటో దిగుతున్నారో లేకపోతే మాట్లాడుతున్నారో 5గురు ఉన్నారు అనుకుంటే నేను మీడియం లాంగ్ షాట్కి వెళ్తాను. 5గురు కంటే ఎక్కువైతే నాకు మీడియం లాంగ్ షాట్లో పట్టరు. ఐ హ్యావ్ టు గో ఫర్ లాంగ్ షాట్. ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక మనిషిని కంఫర్టబుల్గా తల నుండి కాళ్ళ వరకు కంఫర్టబుల్గా చూపిస్తే దాన్ని మనం లాంగ్ షాట్ అంటాము. పర్ఫెక్ట్గా ఓ మనిషి ఫ్రేమ్లో నిలబడి అటు ఇటు కదలడానికి కంఫర్టబుల్గా ఉంటాడు. ఇటొక ముగ్గురు నిలబడ్డా ఫ్రేమ్ కంఫర్టబుల్గా ఉంటుంది. దాన్ని మనం లాంగ్ షాట్ అంటాము. దీని తర్వాత ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్. దీనికంటే ఇంకా డిస్టెన్స్ పెరుగుతూ పోతే అంటే 2 మనుషులు, 3 మనుషులు, 4 మనుషులు, 5 మనుషులు పరిగెత్తేంత డిస్టెన్స్లో మనం కెమెరాని పెట్టుకుంటే దాన్ని మనం ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ అంటాము. ఒక ఎక్స్ట్రీమ్ క్లోజ్ నుంచి ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ వరకు, అంటే ఒక కన్నునో ఒక ముక్కునో ఒక చెవునో చూపించేంత క్లోజ్ నుంచి టోటల్గా 10 మందో 20 మందో 30 మందో మనుషులు పరిగెత్తేంత వరకు కూడా ఫ్రేమ్ తాలూకు రేంజ్ని పెంచుతూ పోతే, విడ్త్ని పెంచుతూ పోతే, హైట్ని పెంచుతూ పోతే దాన్ని మనం డిఫరెంట్ షాట్స్గా మనం అనుకుంటాము. కెమెరాలో నేనేం చూపించాలి, దీన్ని బట్టి ఒక దర్శకుడుగా నేను ఆ షార్ట్ డివిజన్ని ప్లాన్ చేసుకుంటాను. ఓ 10 మంది పరిగెడుతున్నారు భయంతో, వాళ్ళని ఒక 10 మంది తరుముతున్నారు. ఇది నేను చెప్పాలనుకున్నాను అనుకోండి, క్లోజ్ షాట్ పెట్టి 10 మంది అంటున్నారు అన్నాను అనుకోండి, ప్రేక్షకులకు ఏం తెలుస్తుంది? ఈ 10 మంది కనబడేంత ఫ్రేము, వెనక తరిమే 10 మంది కనబడేంత ఫ్రేము పెట్టుకుంటే ఈ 10 మంది పారిపోతున్నారు, ఈ 10 మంది తరుముతున్నారని ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. ఇది క్లోజ్ షాట్లో పెట్టుకుంటే రాదు. ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్లో అంటే 20 మంది మధ్యలో కొంత డిస్టెన్సు, దీని ముందు కొంత డిస్టెన్సు, దీని తర్వాత కొంత డిస్టెన్సు పెట్టుకునేంత ఫ్రేమ్ పెట్టుకుంటే నాకు నేను అనుకున్నది కన్వే అవుతుంది. ఒకటి చేతులు కట్టుకొని గాల్లోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు, నేను ఎక్కడో కిలోమీటర్ దూరంలో కెమెరా పెట్టా, వాడు ఆలోచిస్తున్నాడో తెలియదు, నిలబడి ఉన్నాడో తెలియదు, బతికున్నాడో తెలియదు, చచ్చిపోయాడో తెలియదు, ఊపిరి తీసుకుంటున్నాడో తెలియదు, అందుకని ఏం చేస్తాను, మిడ్ షాట్ పెట్టుకుంటాను. వాడు ఆలోచిస్తున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు, వాడి తాలూకు ఎక్స్ప్రెషన్ ప్రేక్షకుడికి కన్వే కావాలి, ప్లస్ వాడు ఎక్కడున్నాడో కూడా తెలియాలి. అందుకని నేను మీడియం షాట్కి వెళ్తా. ఇట్లా కంటెంట్ ఆఫ్ ది షాట్ అంటాం. షార్ట్ డివిజన్కి బేస్ కంటెంట్ ఆఫ్ ది షాట్. ఆ షాట్లో ఒక రచయిత, ఒక దర్శకుడు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు, దాన్ని బట్టి మాత్రమే నేను నా షాట్ని డిజైన్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్ షాటా, మిడ్ షాటా, ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాటా, ఎక్స్ట్రీమ్ లాంగ్ షాటా, ఏ షాట్ అయినా సరే నేను ఆ షాట్లో స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసేంత వరకు మధ్యలో నేను ఏది క్యాప్చర్ చేయాలనుకుంటున్నానో ఆ కంటెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ది కింగ్. కంటెంట్ ఈజ్ ది కింగ్. దానికోసమే నేను షార్ట్ డివిజన్ చేసుకోవాలి. ఆ అమ్మాయి రూమ్లో ఒక్కతే కూర్చొని ఏడుస్తుంది. ఒక్కతే కూర్చొని అనే పదం రాసుంది కదా, ఒక్కతే కూర్చుంది అంటే ఏం చేయాలి, నేను ఒక లాంగ్ షాట్ పెట్టుకొని చుట్టూ ఎవరు లేరు, ఒక్కతుంది అని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది ఒక షాట్. ఏడుస్తుంది, నవ్వుతుందా, ఏదో పుస్తకం చదువుతుందా, ఫోన్ చూస్తుందా, ఏం చేస్తుంది అనే ఆ ఎక్స్ప్రెషన్ తెలియాలి. కాబట్టి నేను ఒక క్లోజ్ షాట్ కూడా తీసుకుంటా. ఈ 2 షాట్లతోటి ఐ విల్ ట్రై టు మెర్జ్ ది ఎమోషన్. అట్లా నేను ఏ షాట్ పెట్టుకోవాలి అనేది కెమెరా డిస్టెన్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాము. తర్వాత మనకుండే ఆ లొకేషన్లో ఉండే దీన్ని బట్టి కూడా నేను ఏ షాట్ పెట్టుకోవాలనేది డిసైడ్ చేస్తా. చిన్న రూము, ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ పెట్టుకోవాలన్నారు అనుకోండి, ఎక్కడ పెట్టుకుంటాను? ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ పెట్టుకోలేను నేను. అందుకని కొన్నిసార్లు వైడ్ యాంగిల్ కెమెరాలు వాడతాము, వైడ్ యాంగిల్ లెన్సులు వాడతాము, ట్రై చేస్తాము. కానీ ఎంత చేసినా ఆర్టిఫిషియల్గా కనబడుతుంది తప్ప, ఫిషియల్ లెన్స్ వాడేసాను అనుకోండి, ఆ రూమ్లో ఉన్నదంతా కనబడుతుంది నాకు. కానీ ఎట్లా కనబడుతుంది? మనకి దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారు పెన్ కెమెరాలో చూపించుకుంటూ మాట్లాడతారు చూడండి అని, అలా కనబడుతుంది. అలా కనబడితే నేను చేసే ప్రాసెస్ కరెక్టా, ఎక్స్ప్రెషన్ తెలుస్తుందా, మనం అనుకున్న ఎఫెక్ట్ కనబడుతుందా? కాబట్టి ఆ రూమ్లో ఎంత చేయగలను అంతే చేస్తాను. ఓపెన్ ప్లేసు, గ్రౌండ్ లాంటి ప్లేస్ అనుకోండి, ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రీమెస్ట్ లాంగ్ షాట్ కూడా పెట్టుకోవచ్చు, నా ఇష్టం. సో ఆ కంటెంట్ ఏముంది, దాన్ని నేను హౌ బెస్ట్ ఐ కెన్ ప్రొజెక్ట్ ది కంటెంట్,
దీన్ని నేను ఎఫెక్టివ్గా ఎలా ప్రజెంట్ చేయగలను, ప్రజెంట్ చేయడానికి అవసరమైన షాట్ ఏంటి, దీన్ని బట్టి నేను నా కెమెరా డిస్టెన్స్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని నేను ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మనకి కెమెరా డిస్టెన్స్కి సంబంధించింది. కెమెరా మూమెంటు, కెమెరా వ్యూ పాయింట్ లేదా కెమెరా యాంగిల్, వీటిని మనం ఇంకొక డిఫరెంట్ మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మన కోసం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్, ఫిల్మ్ మేకింగు, తర్వాత ఫైన్ ఆర్ట్స్, యానిమేషను, ఈ 3 వింగ్స్లో డిఫరెంట్ కోర్సెస్ని మనకు ఆఫర్ చేస్తుంది. అది కూడా ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఒక అన్నామలై యూనివర్సిటీ, ఒక కృష్ణా యూనివర్సిటీ, ఇట్లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తాలూకు అఫిలియేషన్ తోటి, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకి అందజేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజు తోటి. ఒక మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయగలిగిన అతి తక్కువ ఫీజులతోటి మనకి ఆఫర్ చేస్తుంది. మనం మీరు ఎట్లాగైతే ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోండి. మల్టిపుల్ క్రాఫ్ట్మెన్షిప్ అనేది ఎప్పుడూ కూడా మనల్ని మిగతా వాళ్ళతో అడ్వాన్స్డ్గా చూపిస్తుంది. ఒక రాజమౌళి గారు ఆయన యానిమేషన్ మీద కూడా పట్టుంది కాబట్టి మిగతా డైరెక్టర్స్ కంటే ఆయన ఒక 2 అడుగుల ముందున్నారు. మన హనుమాన్ సినిమా ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో అతనికి కూడా కొంచెం యానిమేషన్ మీద వర్క్ తెలుసు కాబట్టి ఆ సినిమాని కొంచెం పైకి లేపగలిగారు. అట్లా మనం ఆ క్రాఫ్ట్మెన్షిప్లలో నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే ఇండస్ట్రీలో మిగతా వాళ్ళందరికంటే మనం కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాము, అడ్వాన్స్డ్గా ఉంటాము. వాళ్ళు కూడా మనకు ఆ గౌరవం కానీ లేకపోతే ఆ ఇంపార్టెన్స్ కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మినిమం ఫీజులతోటి మనకి ఎక్కడా దొరకదు. లక్షల రూపాయలు ఫీజులు పెట్టేంత అవసరం కూడా లేదు. చాలా మినిమం ఆఫ్ ది మినిమం ఫీజులతో మనకి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి షాఫ్ట్ అకాడమీ మిగతా కోర్సులను కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో ఒక మంచి మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్ మెన్గా కానీ లేకపోతే ఆర్టిస్ట్గా కానీ ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.